హాయ్ అండి అందరికీ. చూడండి, మా ఇంటి దగ్గర కోడి పెట్టలు, కోడి పుంజులు ఉన్నాయండి. దాంట్లో కోడి పెట్ట కొన్ని గుడ్లు పెడితే ఒక 21 డేస్ ముందు నేను హ్యాచింగ్ చేయించానండి. మా బ్లాక్ పెట్ట మొదటి పెట్ట మాకు ఇది బాగా చేసిద్దండి. చూడండి, గుడ్లు పొదిగేస్తే ఒక్కొక్కటి పిల్లలు 21 డేస్ అయిపోయినాయి. గాలి కోసం పొడుచుకుంటున్నాయండి. చూడండి, మీరు గమనించండి, ప్రతి గుడ్డుకి కూడా ఒక పగిలినట్టుగా ఉంటుంది చూడండి పైన. మీకోసం చూపిద్దామని నేను వీడియో చేశానండి. చూడండి ఎంత గుడ్లు ఎంత ముద్దుగా ఉన్నాయో. చూడండి, నేను 15 గుడ్లు వేసానండి. 10 గుడ్లు మాత్రమే కోడిపెట్ట అయితే చేసిందండి. 21 డేస్ అయిపోయిన తర్వాత గుడ్డులో నుంచి పిల్ల ఉండదండి, వచ్చేస్తుంది బయటికి. చూడండి, దాని తల్లి చూడండి. కోడి పెట్ట పిల్లల కోసం వచ్చినాయా లేదా అని చూద్దామని వెళ్తే అది పెట్ట అసలు ఊరుకుంటలేదండి. అసలు లేపుతుంటే, పిల్లల్ని చూద్దామని లేపుతుంటే ఎంత పొడవడానికి ట్రై చేసిందో. చూడండి, అది ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయండి పిల్లలు. చూడండి, ప్రతి గుడ్డు కూడా పొడుచుకొని బయటకు రావడానికి పిల్లలు ట్రై చేస్తున్నాయి. ఒకసారి గమనించండి మీరు, ఎంత ముద్దుగా ఉంటాయో పిల్లలు బయటకు వచ్చిన తర్వాత. పిల్లలు రావడానికి ఇంకొంచెం టైం పడుతుందండి. ఒకసారి గుడ్డు దగ్గర పొడుచుకొని బయటకు రావడానికి ట్రై చేస్తే ఇంకా ఆగవండి, వస్తూ ఉంటాయి. ప్రతి పిల్ల కూడా బయటకు వచ్చేస్తుంటుంది. చూడండి, ఇవి చూడండి, పిల్లలు బయటికి వస్తున్నాయి. చూడండి, బ్రౌన్ కలరు, వైట్ కలరు, బ్లాక్ కలర్, ఇలాగా 10 గుడ్లు చేసిందండి మా పెట్ట. ఇది మా తొలి పెట్ట అండి. ఎప్పుడు బాగా చేసిద్ది. అయితే కొన్ని గుడ్లు వచ్చినాయి, కానీ పిల్లల్ని అది బయటికి దిగేటప్పుడు, మళ్ళీ లోనకి ఎక్కేటప్పుడు పిల్లల్ని తొక్కేసిందండి. అందుకని అలాగా 3 పిల్లలు లాస్ అయ్యాం. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. అయ్యో, దాని ఆహారం కోసం వెతుకుతూ చూస్తున్నాయండి. చూడండి, మా పెట్ట 10 పిల్లలు చేసింది మంచిగా ఈరోజు. చాలా ఆనందంగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.